హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్. ఈరోజు వీడియో ఏంటంటే, మలేషియాలో ఒక ఫేమస్ ఫ్రూట్ ఉంది. దాని నేమ్ వచ్చేసి డ్యూరెన్. ఆ ఫ్రూట్ ఎలా ఉంటుంది, దాని టేస్ట్ అంతా తెలుసుకుందాం పదండి. ఈ ఫ్రూట్ని మలేషియాలోనే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని కన్సిడర్ చేస్తారు. అండ్ ఇది మెయిన్గా థాయిలాండ్, మలేషియా అండ్ ఇండోనేషియాలో పండుతుంది. దీనికోసం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, దీనికి ఉన్న స్ట్రాంగ్ స్మెల్ వల్ల మలేషియాలో ఈ ఫ్రూట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో అండ్ ఎయిర్పోర్ట్స్లో అలౌ చేయరు. ఈ డ్యూరెన్ అనేది ఒక సీజనల్ ఫ్రూట్. మలేషియాలో అయితే ఇది జూన్ టు ఆగస్ట్ వస్తాయి. ఈ స్టాల్స్ చూసారా, ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోతున్నాయి డ్యూరెన్స్. బట్ మేమైతే హిల్ పైకి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడే మెయిన్ ఫార్మింగ్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియాలో కూడా ఈ డ్యూరెన్ ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎక్కడంటే తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. అది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఈ డ్యూరెన్ ఫ్రూట్ రావాలంటే 5 to 7 years పడుతుందంట ఆ చెట్టు వేసాక. ఈ ఫ్రూట్ మొత్తం 200 వెరైటీస్ ఉన్నాయి, కానీ మోస్ట్లీ ఫేమస్ ఏంటంటే ముసాంగ్ కింగ్ అండ్ D24 అనే వెరైటీస్. అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ కూడా. మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఫ్రూట్ని ఎవరో వేరే కంట్రీస్లో పెంచడానికి ట్రై చేశారంటండి. కానీ అలా ఇల్లీగల్గా తీసుకువెళ్ళడం బ్యాన్ చేశారు. పర్మిషన్ ఉంటే అలౌ చేస్తారు. బేసిక్గా మేము ఉండేది పెనాంగ్లో. ఇక్కడ డ్యూరెన్స్ చాలా ఫేమస్. సో ఇక్కడ ఈ ఫ్రూట్కి డిమాండ్ ఎక్కువ వల్ల బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎవరో అమ్మారంట. సో దానివల్ల రీసెంట్గా కేసు కూడా ఫైల్ చేశారు. వచ్చేసాం, ఇక్కడే అండి, చూసారా? ఇవన్నీ స్టాల్స్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ డ్యూరెన్ ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి. ఈ ఏరియా నేమ్ వచ్చేసి బాలిక్ పలావ్. సన్సెట్ టైం కూడా అయింది. చూడాలి ఈరోజు సన్సెట్ అవుతుందో లేదో, కొంచెం క్లౌడీగా ఉంది. ఇక్కడి నుంచేనండి సన్సెట్ కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో? మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే డ్యూరెన్ చెట్టు. దగ్గరికి చూపిస్తా చూడండి, అవిగోని డ్యూరెన్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా? పక్కనే అక్కడ ఈ 2 క్యూట్ కుక్క పిల్లలు కూడా కనిపించాయి. ఇక్కడ పనసకాయల ఫార్మింగ్ కూడా ఉందండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. సరే చూసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం.
మనకి బాక్సెస్లో పెట్టి కేజీస్ కూడా అమ్ముతారు. అండ్ అలాగే కాయ కావాలంటే మనం హోల్ ఆ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మరి అన్ని వెరైటీస్ లేవు కానీ కొన్ని ఉన్నాయండి. మేమైతే ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆయనకి చెప్తే ఆయన అలా కట్ చేసి ఇస్తున్నారు. అవి చాలా షార్ప్గా ఉన్నాయండి. చూడ్డానికి పనసకాయల్లా అనిపిస్తున్నాయి కానీ ఇవి డ్యూరైన్ ఫ్రూట్స్ ఇచ్చేసారు మాకు. ఖచ్చితంగా ఇలా గ్లౌజెస్ వేసుకునే తినాలండి, అంత స్మెల్ వస్తాయని చెప్పాను కదా అందుకే. మెయిన్గా ఈ ఫ్రూట్లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి అండ్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయంటండి. ఇంత స్వీట్ ఉంటుంది కదా షుగర్ వస్తుందేమో అనుకుంటారేమో, ఇది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందంట. ప్రైస్ విషయానికి వచ్చేస్తే కేజీ 15 ringgits మేము తీసుకున్నదైతే. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. హైయెస్ట్ అయితే 60 ringgits ఉంది. అది ఇండియన్ మనీలో చూసుకుంటే 1200 పడుతుంది. అదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.